పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, ఇదిగో ప్రభువా నీ త్యాగము కోసం తండ్రి, నీ యొక్క తండ్రి నువ్వు పడిన తండ్రి బాధ కోసం తండ్రి ప్రభువా మాట్లాడుతుండే తండ్రి ప్రభువా, కేవలం తండ్రి మీ ఆత్మతో నడిపించండి, నవ్వును మరుగు చేయండి తండ్రి ప్రభు. మీరే మాట్లాడి తండ్రి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పేపర్లకు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క శిలువ యాగానికి వచ్చేటప్పటికి ప్రతి క్రైస్తవులు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన మౌలికమైన విషయాలు దేవుడు మన కోసం ఆనాడు పలికారు. ఏం జరిగిందంటే ఆయన్ని అన్యాయంగా సిలువేసేసారు. ఈ యొక్క లోక చట్టాలు చెప్పా ఏమనంటే 100 మందికి తప్పు చేసిన వాళ్ళని విడుదల చేసినా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడడానికి వీల్లేదన్నాయి. కానీ ఆనాడు నిర్దోషిని అన్యాయంగా సిలువేసేసారు. ఆయన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆయన చంపల మీద కొట్టారు, ఆయన్ని అవమానించారు, హేళన చేశారు, ఉమ్ము వేశారు, ఆయనకి రక్తాలు కారేలాగా ఆయన యొక్క శరీరాన్ని గాయపరిచారు. అంతేకాకుండా ఇంకేం చేశారనంటే ఇదిగో బలమైన 150 కేజీలు గల మ్రానుని ఆయనకి ఎత్తేసారు. ఇన్ని బాధల మధ్యలో, ఇన్ని వ్యాధుల మధ్యలో, అయ్యో శరీరమే నలిగిపోతున్నప్పుడు, రక్తాలు ఏర్లే పారుతున్నప్పుడు, ఇంత దారుణ వద్ద జరిగిపోయినప్పుడు ఆయన బాధ ఏంటంటే, అయ్యా నన్ను కొడుతున్నారని నా బాధ కాదు ప్రభువా, ఇదిగో నన్ను ఏదో తన్నుతున్నారని, నన్ను ఏదో ఉమ్మేస్తున్నారని, నా మీద ఎంత హేళనగా మాట్లాడుతున్నారని నా బాధ కాదు, కానీ నా బాధల్లా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి తెలియట్లేదు ప్రభువా, వానికి క్షమించండి, వానికి క్షమించండి, వానికి క్షమించండి అని ఆయన బాధను ఆయన వ్యక్తపరుస్తుంటే అధికారులు అన్నారంట, నువ్వు క్రీస్తువు కదా, ఇదిగో చేయి. ఇదిగో సైనికులు అన్నారంట, నువ్వు రాజుగా అన్నా కదా, నేనే రాజు అన్నా కదా, రాజు అయితే దిగిరా సిలువ నుంచి. దారిని పోయే వాళ్ళు కూడా అన్నారండి, నువ్వు దేవుని కుమారుడు అన్నావుగా, మరి దిగిరా అన్నారు. సవాళ్ళు చూస్తున్నారు. సిలువ మీద ఉన్నాడు కదా, ఏమీ చేయలేడు. ఇదిగో అంత మహత్కార్యాలు చేసిన వాడిని, అంత పరిశుద్ధమైన వాడిని, అంత గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాడిని సిలువకేసిన ఒకే సమయం ఆయన ఏమీ చేయలేడు అన్న విధానంలోకి వాళ్ళందరూ మాట్లాడుతారు. ఆయనతో పాటు 2 వ్యక్తులను కూడా సిలువేశారు. ఆ వ్యక్తులు ఎలాంటి వారంటే వాళ్ళ దొంగలు, బందిపోటు దొంగలు. ఎలాంటి పని చేసేవారంటే ఇదిగో మార్గం మధ్యలో ఆపేసి కొంతమందిని చంపేసేవాళ్ళు, కొంతమందిని ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. ఆడవారని లేదు, చిన్నపిల్లలని లేదు. వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు సిలువ వేయబడ్డారంటే మనకు అర్థం అవ్వాలి. అంతటి తప్పులు చేసిన వాళ్ళ మధ్యలో ఒక తప్పుడు వ్యక్తిలాగా యేసుక్రీస్తు వారిని సేవేసేస్తారు. వాళ్ళ మధ్యలో సిలువేయడానికి గల కారణం ఏంటంటే ఆయన కూడా దానికి చెందిన వాడే, ఆ సిలువకు కారణమే, ఆ సిలువకు ఆయనకి తగినదే అని డిసైడ్ చేసేసారు. పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. ఏ రోజు ఇతనిలో నాకేమీ కనబడలేదన్నాడు. కానీ ఈ లోకపు ఒత్తిడి ఏం చేసింది, వాళ్ళని కూడా నోరు మూసేసి అన్యాయం చేసేసి ఒక నిర్దోషికి శిక్ష చేసేసి సిలువ బిగించేసి వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఏం చేస్తావు, దిగిరా, ఒకసారి రా, నువ్వు వస్తే నిజంగా ఆ రోజు యేసుక్రీస్తు దిగితే మేము అందరం మారిపోదామని టార్గెట్ వేస్తున్నారు వాళ్ళు. నువ్వు రా చూద్దాం, ఫస్ట్ నువ్వు దిగు, ఇతడు అందరినీ రక్షిస్తాడు రా. కానీ ఇతను రక్షించుకోలేదు. ఈ యొక్క బందిపోటు దొంగలు ఎప్పుడైతే సిలువేసేస్తారో, ఈ బందిపోటు దొంగలతో ఎప్పుడైతే ఆయన సిలువేస్తారో, ఆ సిలువలో ఉండి ఆయన ఎంత బాధపడుతున్నాడు, ఏంటి దేవాలని క్షమించు అంటూనే ఎందుకు ఆయన మధ్యలో సిలువేస్తారంటే ఇదిగో యెషయా చెప్తాడు 53వ అధ్యాయము 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొక్క అతడు ఉంచబడెను, నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతడు నోటి ఏ కపటమును లేదు. 12వ వచనంలో, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఇక్కడ ఏం మాట్లాడంటే యెషయా ఒక 700 సంవత్సరాల క్రితమే ఒక ఆయన మన కోసం వస్తాడని చెప్పాడు, ఒత్తుగుడ్డలతో ఆయన చుట్టబడతాడని చెప్పాడు, ఇదిగో రక్షకుడు మన కోసం భూమి మీదకి రాబోతాడని చెప్పాడు. ఆయనే చెప్పిన మాటలు ఏంటంటే అతన్ని అతిక్రమం చేసిన వారితో సమానంగా ఎంచుతారు, అతన్ని సిలువేసేస్తారు. ఆయన తిరుగుబాటు చేసిన వారి కోసం ఏం చేస్తాడట, ఆయన విజ్ఞాపన చేస్తాడట. యేసుక్రీస్తు వారు చేసే ప్రతి ఒక్క అణువణువు కూడా మీరు గమనించండి, యెషయా ప్రవచనాలు అలా నెరవేరుతుంటాయి.
ఏషియా చెప్పుపాడు కూడా చేస్తున్నాడా, లేకపోతే యేసుక్రీస్తు చేస్తారని ఏషియాకి ఆ రోజు తెలిసిపోయిందంటే నిజంగా దేవుని యొక్క ఎంత గొప్ప ఔన్నత్యం అంటే అక్కడ ఆయన ఏం చెప్పాడో యాస్టిజ్ ఆయన జీవితంలో, యేసుక్రీస్తు జీవితంలో ఒక పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అలాగే జరుగుతుందని. అతిక్రమం చేయవారితో ఎంచబడ్డాడని, అతిక్రమం చేసి తిరుగుబాటు చేసే వారితో కూడా విజ్ఞాపన, వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమనంటే అయ్యా వీరిని క్షమించండి, వీరిని క్షమించండి, వీళ్ళు చేస్తున్నది వీళ్ళకి తెలియదు, వీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు అయ్యా. వారి యొక్క వాళ్ళు అనుకుంటున్నారు నన్ను కొడుతున్నారు అనుకుంటున్నారు, ఇది దోషిని కొడతారు అనుకుంటున్నారు, లేకపోతే ఇదిగో దేవుడితో సమానంగా ఎంచుకున్న ఆ నరుడని కొడుతున్నాము, లేకపోతే మేము మా మతాన్ని కాపాడుకుంటున్నాము, లేకపోతే మేము మా యొక్క విలువలను కాపాడుకుంటున్నాము, దేవునితో సమానంగా పోల్చుకోవడానికి ఏ నరుడికి అధికారం లేదన్న ఆ విషయం మీద మేము పడుతున్నాం తప్ప అనుకుంటున్నారు తప్ప ఏదో వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారి కోసం విజ్ఞాపన చేస్తున్నారు, అయ్యా వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో కూడా మాటను కోట్ చేస్తాడు మార్కు గారు. 15:27 మరియు కుడిపోయిన ఒక్కరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేసిరి. ఎంత అవమానం అండి. ఈరోజు మనం ఒక లేనోడి దగ్గర, లేకపోతే ఒక పాపం చేస్తున్నోడి దగ్గర, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో మనం కలిసి కూర్చుంటే మనల్ని కూడా తప్పు అనుకుంటాం. కానీ ఆ రోజు యేసుక్రీస్తు వారిని డైరెక్టర్ అవమానం, ఎంతటి అవమానం అంటే ఒక దొంగలాగా, ఆయన తప్పు చేసిన వాడిలాగా వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా సిలువేసేసాక ఆ దొంగల్లో ఇద్దరు కూడా ఆయన్ని దూషించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో 27-44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఆయన నిందించారు. ఒకవైపు సైనికులు నిందిస్తున్నారు, ఒకవైపు అధికారులు నిందిస్తున్నారు, ఒకవైపు ఇవి చూస్తున్న జారిపోయిన జనాలు కూడా నిందిస్తున్నారు. చివరికి ఆ బాధను అర్థం చేసుకోవాలండి బందిపోటు దొంగలు, ఎందుకంటే వాళ్ళని కూడా సిలువేశారు. వాళ్ళకు కూడా బాధ తెలుసు, ఆ సిలువలో ఆ యొక్క ఊపిరి ఆడలేని తత్వం వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క యేసుక్రీస్తు వారిని నిందించారు. నిందించిన ఏదైతే దొంగలు నిందించారో ఆ దొంగల్లో ఒక దొంగకి మారు మనసు కలిగింది. అప్పటికప్పుడే మారు మనసు కలిగిందా అంటే ఎస్, దేవుని వాక్యం చెప్తుంది అప్పటికప్పుడే మారు మనసు పొందుకున్నాడు. ఈ యొక్క లోకంలో స్పీడ్గా రిపెంటెన్స్, మారు మనసు పొందుకున్న వ్యక్తులు ఎవరంటే మొట్టమొదటిగా మనకు కనబడే వ్యక్తి ఆ ఎడమ చేత సిలువ వేయబడిన బందిపోటు దొంగ. ఆయన దొంగ అవ్వచ్చు, కానీ అతను మారు మనసు పొందుకున్నాడు. ఏ విషయాలు చూసి మారు మనసు పొందాడు? యేసుక్రీస్తు వారి ప్రసంగం చెప్పలేదే, యేసుక్రీస్తు వారి అద్భుతము చేయలేదే, యేసుక్రీస్తు వారి ఎటువంటి కార్యము కూడా అక్కడ కనపరచలేదే, యేసుక్రీస్తు వారు కనీసము మాటలు కూడా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడుకున్న ఆయనకు మారు మనసు ఎలా కలిగింది? ఇన్ని రోజులు చర్చలకు వస్తున్నా, ఇన్ని రోజులు మన ప్రజల దగ్గరికి మనం కూడా ఎన్నోసార్లు సంఘాల్లోనూ లేకపోతే బయట కార్యక్రమాల్లోనూ ఎన్నో ప్రసంగాలు యూట్యూబ్లో కూడా వింటున్నాం కదా. మనకు కలగలేని మారు మనసు, మనం పొందలేని మారు మనసు, ఇదిగో యేసుక్రీస్తు వారితో తిరిగిన వారు పొందలేనిది, యేసుక్రీస్తు వారి చేత అనుభవపూర్వకంగా ఆయన అద్భుతాలు అనుభవించిన వారు కూడా పొందలేని మారు మనస్సు ఎవరు పొందుకున్నారట? బందిపోటు దొంగ పొందుకున్నాడు. ఎంత అదృష్టం అనేది, ఎంత ఆశ్చర్యం అంటే అతను ఏమన్నాడు, అతను పొందుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇలాగ ఆలోచించాడేమో, ఇదిగో అందరము తిడుతున్నామయ్యా, ఇదిగో అతని రక్తం ఏర్లై పారుతుంది, సిలువే తడిసిపోయింది అతని రక్తంతో, ఇదిగో అంత ఇబ్బంది కలుగుతున్నా ఆయన నోట్లోంచి వచ్చే మాట వాళ్ళని క్షమిస్తున్నారు. నిజంగా అతను తప్పు చేస్తుంటే దేవుణ్ణి క్షమాపణ అడగాలి, నేనేదో చేసేసాను ప్రభువా నన్ను క్షమించాను అడగాలి. ఆయన తప్పు చేస్తుంటే దేవుని చేత విజ్ఞాపన చేసుకోవాలి, లేదా ప్రజలను కాపాడమని అడగాలి. ఆయన తప్పు చేయకపోయినా ఆనందం అనిపిస్తున్నాడు, తప్పు చేయకపోయినా సిలువేయించుకున్నాడు, తప్పు జరగకపోయినా ఆయన వల్ల ఏ దుష్కార్యం చేయకుండా అతనిలో ఏ తప్పు లేకపోయినా అతను మౌనం పాటించి ఏమంటున్నాడంటే అయ్యా వీళ్ళకి ఏం తెలియదు. ఆ యొక్క మాటలేనండి దొంగకే మారు మనసు వచ్చేసి ఇంకా ఏమి అన్నాడంటే, ఇదిగో ప్రజలు అన్నారుగా, ఏమన్నారు, నువ్వు ఇతరులను రక్షిస్తావు, నువ్వు రక్షించుకోరు. ఆ మాట నిజమే అయితే, ఒకవేళ నిజంగా మాట నిజమైతే నన్ను రక్షించగలడు అంటే వాళ్ళు అన్నారు, నువ్వు ఇతరులను రక్షించగలవు, నువ్వు రక్షించుకోలేవా అన్నారు. ఓకే, ఇతరులని రక్షించగలడు అంటే నన్ను కూడా రక్షిస్తాడని విశ్వాసము పొందుకున్నాడు. యేసుక్రీస్తు అద్భుత కార్యాలు చేసినప్పుడు కలగని విశ్వాసం
దొంగ కలిగింది. ఎందుకు కలగలేదు ఆ రోజు? ఇదిగో శిష్యుడు, ఒక్క శిష్యుడు కూడా తగ్గలేరు. కూడా తిరిగిన శిష్యులు కూడా ఆ రోజు ఆయన కూడా లేరు. కానీ దొంగకి కలిగిన విశ్వాసము అక్కడ ఎవరికి లేదు. విశ్వాసం కలిగిన దొంగకి ఎంత విశ్వసించాడంటే ఆయన అంటున్నాడు కదా, లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 40 వచ్చింది. 39 నుంచి చదువు. వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పి. నాకు ఒకసారి ఆగుదాం. కుడివైపు ఉన్న దొంగ అంటున్నాడు, ఇదిగో క్రీస్తువు కదా. క్రీస్తు అంటే ఎవరండి? అభిషక్తుడు కదా నువ్వు, నిన్ను దేవుడు అభిషేకించాడు కదా క్రీస్తు అంటే. మరి అంతటి అభిషేకం పొందిన నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. తరచుదాం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్ష విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? ఎలా కలిగిపోయిందండి? అప్పటికప్పుడు మారు మనసు కలిగిపోయిందండి. అప్పటికప్పుడు దేవుని యొక్క కార్యం ఎప్పుడు జరుగుతుందని తెలియదు. మనల్ని నిందించవచ్చు. యేసుక్రీస్తు వారు చివరి స్థాయి. యేసుక్రీస్తు వారు చివరిగా ఆయన శ్రమలు పడుతున్నప్పుడు కూడా నిందలేశారండి. శ్రమలు పడుతున్నప్పుడు కూడా మాట్లాడినారండి. శ్రమలు పడినప్పుడు కూడా ఇదిగో కాసేపులో చనిపోతాడు, ఇప్పుడైనా సానుభూతి, ఇప్పుడైనా ఆయన మీద మనం కొంచెం ప్రేమ కలిగి ఉందాం, ఇప్పుడైనా కనీసం ఆయన జాలిపడదు ఆయన ఉందనేది ఒకరు కూడా లేదు. మనుషులు అటువారంటే నువ్వు బాధపడితే ఇంకా బాధపడతారు, నువ్వు ఇబ్బంది పడితే ఇంకా తొక్కుదాం అనుకుంటారు, నువ్వు ఇంకా ఇబ్బంది పడితే ఇంకా చూసి ఆనందించాలనుకుంటారు. కానీ బందిపోటు దొంగకు ఆలోచించాడు, ఇంతటి ఇబ్బందుల్లో కూడా ఇతను క్షమించమని కోరుతాడంటే ఇతను మనస్సు దేవుని మనసురా. ఇతని మనసు నిజంగా ఒకవేళ దేవుడే ఉంటే ఇదిగో ఇలాగే ఉంటాడేమో అని ఆ బందిపోటు దొంగ అర్థమైంది. అందుకని అతను ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. అతను ఏం చేశాడంటే విశ్వసించాడు. అందుకనే అంటున్నాడు, అయితే రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఏమంటున్నాడండి? మనం చేసిన కార్యాలకి న్యాయమే. మనం ఏదైతే దొంగతనం చేస్తామో, ఏదైతే ఇదిగో చంపేస్తామో, ఏదైతే దోచేసుకున్నామో, ప్రభుత్వం దృష్టిలోను మనుషుల దృష్టిలోను ఎంత దరిద్రంగా బతికిన మనకి న్యాయమే. ఈ మనుషులు ఎవ్వరూ ఒప్పుకోమని మాట. ఎందుకంటే మనకంటూ ఒక ఇగో ఆపేస్తుంది. మనకైతే ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా మన జీవితంలో నష్టము కలిగినప్పుడు ఈ మాట అనగలమని మనం ఇది న్యాయమే అన్నది అంటమా? అనం. దేవుని వైపు ఎదురెచ్చి పెడతాం, ప్రభుత్వం వైపు ఎదురెచ్చి పెడతాం, గట్టిగా అయితే ఇంట్లో వాళ్ళని గట్టిగా మాట్లాడేసి ఇంట్లోంచి బయటికి పోతాం. కానీ బందిపోటు దొంగ అంటున్నాడు, ఇదే న్యాయం. ఏది న్యాయం అంటే తప్పు చేసేవాడు శిక్ష పడ్డం న్యాయమే. వాళ్ళిద్దరు వాళ్ళ శిక్షల కోసం భరిస్తుంటే ఇతను మాత్రం మన శిక్షను భరిస్తుంది. ఇదిగో ఆ ఇద్దరు దొంగలకి అది సహజమే. కానీ ఇంకొక ఆయన పడుతున్నాడు. ఆయన బాధ పడాల్సింది ఆయన కాదు, బాధపడాల్సింది మనము. మన పాపాల కోసమే ఆయన సిలువేసేస్తారు. మన పాపాల కోసమే ఆయన్ని రక్తాలు వచ్చేలా కొట్టారు. మన పాపాల కోసమే, కేవలం మన పాపాల కోసమే ఆయనకి మాట కూడా రానకుండా చేసేస్తారు. ఎంత దారుణం అంటే అతను ఏ పాపము చేయలేదట, ఏ అన్యాయము చేయలేదట. అతను ఎంతటి మహాగణుడంటే, ఎంత నీతిమంతుడంటే, కనీసం కొట్టిన వారినైనా శిక్షించు ప్రభు అంటే బాగుండేమో, కనీసం నన్ను ఇలా హింసించిన వారినైనా కనీసం ప్రభు వాళ్ళకి ఎదురు చేయి ప్రభు అంటే బాగుండేమో. కానీ ఆ రోజు ఆయన అన్నమాట వాళ్ళకి క్షమించండి. ఇదిగో ఆ మాటలకే ప్రభావితం చెందాడు. మనమైతే ఇది న్యాయమేరా, ఇదిగో ఇప్పుడైనా భయపడదాం, మనమైతే ఇది న్యాయమే, మనకైతే ఇది న్యాయమే, ఇప్పుడైనా భయపడదాం. కనుక మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయాలి, ఆయనలో తప్పులేం కనబడలేదట. తర్వాత అంటున్నాడు, ఆయనను అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపన చేసుకోవడము. ఇదిగో బోర్డు తగిలిచ్చారు కదా, యూదుల రాజు అన్నారు కదా, ఈయన్ని యూదుల రాజుకి రాజ్యం ఉండాలి కదా. ఆయనే చెప్పాడు, నా రాజ్యం కేవలం ఒక రాజ్యాన్ని కాదు, నా రాజ్యం పైన ఉందన్నారు. ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు. ఒకటి పశ్చాత్తాపం కలిగింది, విశ్వాసం కలిగింది, రాజ్యం ఉన్నదని నమ్మాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఇదిగో నన్ను కొడుతున్న వారు నన్ను నమ్మలేదు, రాజులు నన్ను నమ్మలేదు, నీతిమంతులను తీర్పు తీర్చారు కానీ వాళ్ళు కూడా నన్ను నమ్మలేదు. అందరూ నన్ను ఇలా చేయాలని మరి యెషయా ప్రవచనాలే నెరవేరిపోతున్నాయి. కానీ కానీ కానీ
ఇదిగో నువ్వు నన్ను నమ్మవు కనుక, నువ్వు నా రాజ్యం ఉందని నమ్మవు కనుక, నువ్వు ఇదిగో చచ్చిపోతున్న చివరి స్థాయికి వచ్చేసినప్పుడు అధికారులను బతిమాలుకోలేదు, మనుషులను బతిమాలుకోలేదు, నేను ఎప్పుడు తప్పు చేయనని, నన్ను దించండి, సిలువ నుంచి నేను కుదురుగా ఉంటానని ఆ క్షమాభిక్ష పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకున్నది ఏంటో చెప్తున్నా, నా దగ్గరికి వచ్చి అడిగో, అయ్యా నీ రాజ్యం ఉందని నమ్ముతున్నాను, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగో. ఎంతకన్నా విశ్వాసం, ఎంతకన్నా నమ్మకం ఎవరు జీవిస్తారని చెప్పి యేసుక్రీస్తు వారే అన్న మాట ఏంటంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది నిశ్చయముగా నీతో చెప్తున్నాడు. ఎటంటే ఇంకా దేవుడు యేసుక్రీస్తు వారు ఖచ్చితమైన వాడు చెప్పారు ఏంటంటే, నువ్వు నాతో ఈరోజే. ఆయనకి తెలుసు ఎవరు ఎప్పుడు చనిపోతామో, ఆయనకి తెలుసు బందిపోటు కొడుతాం కూడా ఎప్పుడు చనిపోతాడో అని తెలుసు. చంపేశారు, ఇంకా అయిపోయింది, ఇంకా సిలువ ఎక్కేస్తాం. ఇప్పుడు కొన్ని గంటల్లో ముందు ఆయన చనిపోవచ్చు, లేకపోతే బందిపోటు దొంగ చనిపోవచ్చు, కానీ ఎప్పుడు చనిపోయినా నాతో పాటు కూడా నువ్వు కూడా పరదేశంలో ఉంటావు. పరదేశంలో తీసుకెళ్లే అంత అదృష్టం ఆయన పొందుకున్నాడు, అంత భాగ్యం ఆయన పొందుకున్నాడు. ఇక్కడ చాలా మంది కొన్ని రూమర్స్ తీసుకొచ్చి చాలా మంది వితంతవాదులు అడిగారు క్వశ్చన్, యేసుక్రీస్తు వారు మనుషుడే కదా, యేసుక్రీస్తు వారు ప్రవక్త, యేసుక్రీస్తు వారు అది, యేసుక్రీస్తు వారు ఇది, అసలైన దేవుడు ఆయన, అసలైన దేవుడు ఈయన, ఆయన చిన్న దేవుడు అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ సమాధానం చెప్తాన్నాడు, పరదేశికి తీసుకెళ్లే దేవుడే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు కాకపోతే పరదేశికి ఎలా తీసుకెళ్ళగలడు? నిజమైన దేవుడు కాకపోతే, దేవుడే కాకపోతే ఆయనకి అంతటి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రిని అడగలేదు, తండ్రి ఇదిగో ఇతను ప్రార్థన చేస్తున్నాడు ఏం చేయమంటావు, ఇదిగో మారు మనసు పొందినట్టున్నాడు ఏం చేయమంటావు అని అడగలేదు. మనం కూడా అతి స్థాయిలో ఉన్నామేమో, మనం కూడా దొంగలాగే ఉన్నామేమో, మనం కూడా ఆ యొక్క దొంగలాగే నివసిస్తున్నాం ఈ ప్రపంచంలో. ప్రపంచంలో ఇన్నిసార్లు గుడికి వెళ్ళినా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకుంటున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి భూమి మీద కలివిడిగా అందరితో కలిసి తిరుగుతున్నా, ఇదిగో మనం కూడా దొంగలాగే, మారు మనసు లేని దొంగలాగా ఇంకా దేవుని దూషిస్తున్నామేమో ఏదో ఇవ్వలేదని, ఇంకా దేవుని మీద నిందలు మోపుతున్నామేమో, ఏదో దేవుని మీద ఇంకా నాకేదో కావాలని అడుగుతున్నామేమో. అవన్నీ కాదండి. నిత్య రాజ్యంలో జ్ఞాపకం చేసుకోగలవా అని అడగండి ఒకసారి. అయ్యా నీ రాజ్యానికి నేను కూడా రావచ్చా, నీ రాజ్యాన్ని నేను తీసుకెళ్తావా, నేను నమ్ముతాను, ఇదిగో నేను పశ్చాత్తాపడతాను. మరి ఆయన బాప్తిసం తీసుకోలే కదా, మరి అలా వెళ్ళిపోయాడు. ఆయన బాప్తిసం లేదు, ఏమీ లేదు. మరి బాప్తిసం తీసుకుని నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడతాడన్న మాట ఏది అంటే, ఆయన బాప్తిసం ఇచ్చే సందర్భం కాదు అది. యేసుక్రీస్తు వారు ఆయన ఇప్పుడు సిలువ దిగేసి అర్జెంటుగా వెళ్ళి నీళ్ళలో ముంచి తీసుకొచ్చే సందర్భం కాదది. మరి ఏంటి అంటే, అతను మారు మనసు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన అన్నాడు, నేను చచ్చిపోతున్నాను కదా, ఇంకా అవసరం లేదనుకోలేదు ఆయన, నేను చచ్చిపోవచ్చు, కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళకపోతే నిజంగా చచ్చిపోతాను. ఇక్కడ చచ్చిపోవచ్చు కాదు, ఆయన రాజ్యంలోకి వెళ్ళకపోతే నిజంగా చచ్చిపోతాను. అది ఆయన బాధ. ఆ బాధను వ్యక్తపరిచాడు. ఆ బాధను వ్యక్తపరిచి యేసుక్రీస్తు వారి పశ్చాత్తాపం రోజంతో యేసుక్రీస్తు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన బహుమానం ఆయన అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలోకి వెళ్ళిపోతావు అన్నాడు. చాలా స్పర్శన వ్యక్తి అంటాడు, 3 సిలువ వేయబడ్డారు కదా, 3 చనిపోయారు కదా ఆ రోజు. ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోయాడు, మరో వ్యక్తి పాపాన్ని మానుకొని పశ్చాత్తాపంతో చనిపోయాడు, మరో వ్యక్తి పాపంతో చనిపోయాడు. మనం ఎవరిలా ఉండాలంటే పాపాలు మానుకుని పశ్చాత్తాపడి ఆయనతో వెళ్ళిపోయేలాగా మనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం తిండి ఒకసారి. కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఎవరైతే ఆయన చూసి విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన పట్ల విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన పట్ల విశ్వాసం కలిగి నిజంగా విశ్వసిస్తారో, ఆయన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట? నిత్య జీవానికి వెళ్తారు. ఈయన ఎవరిని చూసి విశ్వసించాడు? యేసుక్రీస్తు వారిని చూసి విశ్వసించాడు. యేసుక్రీస్తు వారిని చూసి విశ్వసించిన ఈయన ఆయన ఎక్కడికైతే వెళ్ళిపోయాడో అదే పరదేశుకి ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఎంతటి మహాగణుడు, ఎంతటి మహాభాగ్యం పొందుకున్నది ఎవరయ్యా అంటే బందిపోటు దొంగ. మరి చివరి క్షణాల్లో అలా మారు మనసు పొందితే నిజంగా దేవుడు మనల్ని పరలోకముకి లేదా పరదేశకి, దేవుని ఆవరణముకి, దేవుని యొక్క తోటకి మనల్ని తీసుకెళ్తాడా అంటే నిజముగా తీసుకెళ్లే దేవుడు. ఎందుకంటే ఆయనేమి పలానా డేట్ అని పెట్టుకోలేదు, లేదా నేను చచ్చిపోయినప్పుడు యేసు ప్రభువా నిన్ను నేను నమ్ముకుంటానని ఆయనకి తెలియదు, ఆయనకి తెలియదు. మనం ఏమంటామంటే కొన్ని రోజులు గడవని చూద్దాం, కొన్ని సంవత్సరాలు ఆగినాయి చూద్దాం, కొన్ని సంవత్సరాలు ఇలాగే కొంచెం ఎంజాయ్ చేయని, లేకపోతే ఎలాగొని
పర్లేదు, అప్పుడు మారదాం, పెళ్లి తీసుకుందాం, లేకపోతే ఎప్పుడైనా మనకి ఏదైనా మంచి కార్యం జరిగితే అప్పుడు మారదాం అనుకుంటాం. కానీ ఆ దొంగ అలా అనుకోలేదు. ఆ దొంగ ఎలా మారు మనసు పొందాడంటే అతనికి కూడా తెలియదండి. ఆ సిలువ వేసుకునే దాకా యేసుక్రీస్తు వారు ఎవరు, యేసుక్రీస్తు వారి బోధనలు ఏంటి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏంటి, అతను చేసిన మౌలిక విషయాలు ఏంటి శాశ్వత సరిసి ఏం తెలియదు ఆయనకి. మరి ఏం తెలుసు అంటే ఏం తెలియదు. ఆ సిలువ ఎక్కిన తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న మాటలే ఆయన ప్రభావితం చేస్తే గుర్తించుకోండి. మన మీద ఎవరైనా చెడ్డగా మాట్లాడారా, ఆ మాటలే ఒకరోజు వార్త అయిపోతాయి, ఆ మాటలే సాక్ష్యాలు అయిపోతాయి, ఆ మాటలే ఒకానొక రోజు మన కోసం ఎదురుగా నిలబడి సాక్ష్యం ఇస్తాయి, ఇతను దేవుని కుమారుడు అని. యేసుక్రీస్తు వారికి అలాగే ఇచ్చే, యేసుక్రీస్తు వారిని అలాగే నిలబెట్టే, యేసుక్రీస్తు వారిని నమ్మిన ఆ యొక్క బందిపోటు దొంగ కూడా పరదేశంలోకి వెళ్ళడానికి గల కారణం దేవుని యొక్క మహిమ, దేవుని కృప ఆయన మీద ఉంది కనుక అటువంటి కృప మన మీద కూడా దేవుడు చూపించే దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఆ యొక్క బందిపోటు దొంగకున్న విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆ దొంగ కలిగిన విశ్వాసం మాకు దయచేయండి. కానీ తండ్రి, దొంగ విశ్వాసం మా నుంచి తీసిపోయింది ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ యందు విశ్వాసం కలిగిన వారుగాను, నీ స్వాస్థ్యం పొందుకునే వారుగాను తండ్రి, ఆ దొంగ అయితే ఎలాగైతే నమ్మాడో ప్రభువా, చివరి స్థాయిలోకి వెళ్ళిపోయినా, మరణ ఛాయలోకి వెళ్ళిపోయినా ప్రభువా, ఆ యొక్క తండ్రి దొంగ ఎలాగైతే నమ్మాడో ఆ నమ్మకాన్ని తండ్రి ప్రభు మాకు దయచేయండి. ఎప్పటికైనా ఈ యొక్క జీవితం మరణమే తండ్రి అయ్యా, కానీ తండ్రి ఒక జీవితం ఉందని మేము నమ్మే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఆ జీవితం కోసం పాకులాటకి సహాయం చేయండి. నీ యొక్క తండ్రి ప్రభు నీ యొక్క ఆత్మను కుమరించి బలపరిచి నడిపించండి. నా తర్వాత చెప్పబోతున్న వారిని ముందు చెప్పిన వారు మీ చేతులుగా అప్పగించుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ప్రియులారా. ఆమేన్.